భీమవరంకు డిస్కౌంట్ల పండుగ తెచ్చింది కేకే స్టోర్స్. ధరల్లో చౌక. కేకే స్టోర్స్, పీపీ రోడ్, భీమవరం. ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగిస్తోంది భారత ఆర్మీ. ఈ క్రమంలోనే పహల్గాంలో ఉగ్రదాడికి పాల్పడిన ముష్కరుల కోసం భారత ఆర్మీ వేట కొనసాగిస్తోంది. ఆ రాక్షసుల కోసం అనువనువు జల్లెడపడుతోంది. వారి ఆచూకీ చెబితే 20 లక్షల రివార్డ్ ఇస్తామంటూ కాశ్మీర్ లోయల్లో పోస్టులు వెలిశాయి. పహల్గాం దాడుల నిందితుల గాలింపును మరింత ముమ్మరం చేసింది భారత ఆర్మీ. ఆ దాడికి పాల్పడిన 3 ఉగ్రవాదులను పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే జమ్మూ కాశ్మీర్ పోలీసులు 20 లక్షల రివార్డు ప్రకటించారు. ఆ టెర్రరిస్టుల జాడ తెలిపిన వారికి 20 లక్షల బహుమతి ఇస్తామని వెల్లడించారు. ఈ మేరకు ఉగ్రవాదుల ఫోటోలున్న పోస్టర్లను జమ్మూతో పాటు కాశ్మీర్ లోయలో అతికించారు. టెర్రరిస్టులను పట్టిస్తే రివార్డు ఖాయమనంటున్నారు. ఇక ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం దాడిలో 26 మంది అమాయక పర్యాటకులను చంపేశారు టెర్రరిస్టులు. దీనికి ప్రతీకారంగానే ఆపరేషన్ సింధూర్తో ఉగ్రవాదులపై దాడులకు తెగబడింది భారత్. ఇక ఆ పోస్టర్లలో ఉగ్ర దాడికి పాల్పడిన ముష్కరుల ఫోటోలు, వారి సమాచారం ఉంది. ఫోన్ ద్వారా సమాచారం అందించేందుకు వీలుగా 3 మొబైల్ నంబర్లను పోస్టర్లపై ముద్రించారు. జమ్మూ కాశ్మీర్ సెక్యూరిటీ ఏజెన్సీస్ ఈ పోస్టర్ రిలీజ్ చేసినట్లుగా తెలుస్తోంది. ఉగ్రవాద రహిత కాశ్మీర్ కోసం అంటూ సందేశం ఉన్న ఈ పోస్టర్లు జమ్మూ కాశ్మీర్లోని పొజిషన్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో కనిపించాయి. ఉగ్రవాదుల గురించి విశ్వసనీయ సమాచారం అందించిన వారికి 20 లక్షల రివార్డును ప్రకటిస్తున్నట్లు పోస్టర్లలో ప్రకటించారు. ఇక సమాచారం అందించిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని ఏజెన్సీలు హామీ ఇచ్చాయి. లష్కరే తోయిబా అనంతనాగ్కి చెందిన ఆదిల్ హుసైన్ తోకర్, 2 పాకిస్తానీలు అలీభాయ్ అలియాస్ తల్హాభాయ్, హషీం ముసా అలియాస్ సులేమాన్ అనే 3 ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డట్టు భావిస్తున్నారు. మరోవైపు పహల్గాం దాడికి పాల్పడిన ఉగ్రవాదులతో పాటు వాళ్లకు అండగా ఉంటున్న పాకిస్తాన్ పై ప్రతీకారం తీర్చుకుంది భారత్. ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్ర స్థావరాలు, సైనిక పోస్టులు, ఎయిర్ బేస్లపై అటాక్ చేసి ధ్వంసం చేసింది ఇండియా. యుద్ధం కోరుకున్న పాక్కు ముచ్చమటలు పట్టించింది. భారత్ పేరు చెబితే భయపడేలా చేశాయి మన త్రివిధ దళాలు. ఎటకేలకు ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణకు ఒప్పందం జరగడంతో పరిస్థితులు తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. కానీ భారత ఆర్మీ మాత్రం ఇంకా ఆపరేషన్ సింధూర్ కొనసాగిస్తోంది. ఆ రాక్షసుల కోసం అనువనువు జల్లెడపడుతోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.